హలో హాయ్ అందరికీ నమస్తే. మనం రెగ్యులర్గా వీడియోస్ ఎడిట్ చేయడానికి ఈ ప్లేస్కి అయితే వస్తూ ఉంటాము. ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే ఈత చెట్లు నాకు అక్కడోటి అవుపించేది. వాటిని చూసినప్పుడు ఎప్పుడో తిన్న ఈత గుజ్జు గుర్తొచ్చింది. మొన్న రీసెంట్గా వీడియో ఒకటి చూశాను ఈత గుజ్జుకు సంబంధించి. సో మన తమ్ముడిని అరే మనం కూడా ఈత గుజ్జుకు సంబంధించిన వీడియో తీద్దామంటే సరే అన్న అని చెప్పేసి నాతో వచ్చి అయితే ఇప్పుడు ఆ పనిలో ఉన్నాడు. ఈ ఈత గుజ్జు తీయడం అనేది చూసిర్రు కదా, ఆ చెట్టు ఆ హైట్లో ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనం తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మొత్తం మీద అయితే తమ్ముడు కష్టపడి మొత్తం అన్నీ చెలుగుతాడు. ఇది తీసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఆ ఈత ముళ్ళు ప్రతి దానికి ముళ్ళు ఉంటాయి. మళ్ళీ ఆ చెట్టు నరికేటప్పుడు ఆ చెయ్యి కూడా ఆ గెబ్బలకు తాకి మనకు ఏళ్ళకు దెబ్బ తాకుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీయాలి. మొత్తం మీద తమ్ముడు కంప్లీట్ అయ్యే దశ వచ్చింది. సో లోపల మనకు ఇప్పుడు తమ్ముడు పట్టుకున్న కాంచెలు మనం కొట్టే మధ్యలో అది ఆ మధ్యలో ఉంటుంది అన్నట్టు ఈత గుజ్జు. ఇప్పుడు ఇది ఒకప్పుడు ఇది ఆహార పదార్థంలో భాగంగా ఉండేది. సో మనం ఈత గుజ్జు తినాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ఎందుకంటే అందరూ ఇంత కష్టపడి ఈత గుజ్జునైతే తీసుకోరు కదా. మళ్ళీ అందులో ఉండే క్వాంటిటీ కూడా చాలా తక్కువనే ఉంటుంది. జస్ట్ మనం టేస్ట్ గురించి ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాము. మొత్తం మీద అయితే తమ్ముడు దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొంచెం ఎత్తు ప్రదేశం మీద తీసుకొస్తాడు. ఎందుకంటే ఇప్పటివరకు చేసింది ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇప్పుడు అందులోకి వెళ్ళి గుజ్జు తీయాలంటే కొంచెం ఓపిక ఉండాలి. అక్కడనే చాలా కష్టపడ్డాడు తమ్ముడు. సో ఇప్పుడు మొత్తం మీద ఇక్కడికి వచ్చి దీన్ని అయితే తీస్తున్నాము. దీనికి కూడా ఒక 20 మినిట్స్ పడుతుంది. వీడియో 2 మినిట్సే పట్టింది, కానీ మాకు దగ్గర దగ్గర గంట సేపు పట్టింది వీడియో. అంటే ఇది కంప్లీట్ అయ్యి మేము ఈ గుజ్జును తినేసరికి కోస్తుంటేనే చాలా అంటే ఒక ఎగ్జైట్గా ఉంది. ఎంత షార్ప్గా ఇట్లా మనకు అంటే స్మూత్గా ఇట్లా తెగుతుంటే. అయితే ఇది అంతే ఏంటంటే నారబట్టి ఉన్నది. మనకు అసలు గుజ్జు ఏంటంటే ఇప్పుడు తమ్ముడు చేయి పట్టుకున్న లోపల మనకు ఈత గుజ్జు అనేది ఉంటుంది. అయితే మనం దీన్ని ఒకసారి చూస్తే చూడండి, సేమ్ కొబ్బరి పువ్వు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంత అంటే వైట్గా అది. కానీ తినేటప్పుడు మాత్రం కొబ్బరి పువ్వు కంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఏంటంటే కొంచెం గుజ్జు గుజ్జు ఉంటుంది, కానీ ఇది నమలడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ దానికంటే ఒక 10 టైమ్స్ బెటర్గా ఉంటుంది. మొత్తం మీద అయితే ఒక గంట సేపు కష్టపడి ఈత గుజ్జు అయితే టేస్ట్ చేసిన. నేనైతే ఇదివరకు తిన్నా, ఈ తమ్ముళ్ళు అయితే ఇప్పటివరకు తినలేదు. మీరు కూడా అవకాశం ఉంటే కొంచెం జాగ్రత్తగా ఈత గుజ్జును ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అంటే మరీ స్వీట్ లాగా కాకుండా కానీ కొబ్బరి పువ్వు కంటే 100% బెటర్గా ఉంటుంది. చాలా చాలా కష్టపడ్డందుకు మాకైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.